అధికారంలోకి రావడం కోసం షర్మిల తీవ్రంగా కృషి చేశారు అప్పట్లో. సో జగనన్న వదిలిన బాణాని అంటూ జనంలోకి వెళ్లి జగన్ని అధికారంలోకి వచ్చేలాగా చేశారు. సో ఇప్పుడు ఆ జగన్ వదిలిన బాణమే ఇప్పుడు దిశ మార్చుకొని జగన్ని గద్దె దించడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. సో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని కంప్లీట్ గా అక్కడి నుంచి తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి వచ్చే ముందు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన అప్పుడు వాళ్ళు మాటలు చర్చించుకోవడం జరిగిందనమాట. సో ఎలా అయినా ఏపీకి సంబంధించి జగన్ గద్దె దించాలి, సో దీనికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేయాలి, సో దీని మొత్తం కూడా ఎలాగైనా కాంగ్రెస్ అక్కడ అధికారంలో రావాలి, మీరు ఇవన్నీ కూడా మీరు చెయ్యాలి అని చెప్పేసి మీ ఆధీనంలోని ఇవన్నీ జరగాలి అని చెప్పేసి ఆమెకు సూచించడం కూడా జరిగింది. సో దీనికి ఆమె సానుకూలంగా కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏమేమి మాట్లాడారు, ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో ఒకసారి చూద్దాం మనం. జగనన్న వదిలిన బాణం దిశ మార్చుకుని జగన్ పైకే వదిలిన బాణంలా మారుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీలో జగన్ ను గద్దెదించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల నిన్న హైదరాబాద్ తిరిగి వెళ్లే ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కీలక చర్చలు జరిపారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కన్ ఠాగూర్ కూడా పాల్గొన్నారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ పాలనపై షర్మిల తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. జగన్ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, జగన్ ఏ ప్రజాప్రతినిధిని కలుసుకోరు, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అవుతున్నారు అని చెప్పారు. ఇక తన రాజకీయ ఆకాంక్షలపై జగన్ నీళ్లు చల్లారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైలు పాలైనప్పుడు రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీని నిలబెట్టానని షర్మిల వివరించారు. తమ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని చెప్పారు. అలాగే తన తండ్రి వైఎస్ కలను నెరవేర్చేందుకే తాను కాంగ్రెస్ లో చేరానని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, బాబాయ్ వివేకానందరెడ్డి హత్య, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఒంటెద్దు పోకడలు అవలంబించడం తదితర అంశాలను ఆమె సమగ్రంగా వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న పలువురు సీనియర్లు తనతో టచ్ లో ఉన్నారని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సో ఎట్టకేలకు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు షర్మిల. సో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో ఇక మిగిలింది జగన్ ని గద్దెదించడమే. దీనికి సంబంధించి మల్లికార్జున ఖర్గేతో భేటీ కూడా అయినట్లు, వాళ్ళు పలు అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమా, జగనన్న వదిలిన బాణం జగనన్న పైన ఇప్పుడు సమర సంఘం పూరించబోతుంది. అన్నతో ఢీ కొట్టడానికి షర్మిల సిద్ధమవుతున్నారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లతో ఆమె సపరేట్ గా భేటీ అయ్యారు. ఆ భేటీలో తన కార్యాచరణ ప్రణాళికను కూడా ఆమె ప్రకటించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక ఏపీలో పూర్తి స్థాయిలో తన అన్నను గద్దెదించడమే తన లక్ష్యంగా పనిచేస్తానని కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని చెప్పారు. అయితే ఎటువంటి పాత్ర పోషించాలి అన్న దానిపైన ఈ రోజు లేదా రేపటిలోగా స్వస్థ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సహచరుడైనటువంటి కేవీపీ రామచంద్రరావు లాంటి సీనియర్ నేతలు కొంతమంది పార్టీలో ఉన్నారు. వాళ్ళందరితో కూడా మరోమారు ఆ పార్టీ అధిష్టానం చర్చించాలనుకుంటుంది. ప్రస్తుతం కేవీపీ రామచంద్రరావు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన 1-2 రోజుల్లో ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. లేదా ఆయనతో ఫోన్ లో అయినా మాట్లాడి ఈ షర్మిలకు ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క అధ్యక్ష పదవి, పిసిసి అధ్యక్ష పదవి కానీ లేకపోతే ఇతర పదవులు ఎటువంటి ఆమెను ఏ విధంగా పార్టీలో ఉపయోగించుకోవాలి అన్న విషయం పైన కేవీపీ రామచంద్రరావుతో కూడా మళ్ళీ మరోసారి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు శాయశక్తులా పోరాడడానికి షర్మిలను అధిష్టానం పెద్దలు కోరినట్టుగా తెలుస్తుంది. ఇక ఆమెకు పిసిసి పగ్గాలు అప్పగించాలని కూడా రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏప్రిల్లో కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటు కూడా ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సేవలు మరోలేనివి, జగన్ మూలంగా పార్టీ
తీవ్రంగా ఏపీలో దెబ్బతింది. ఆ నష్టాన్ని పూరించే బాధ్యతను ఇక షర్మిలకు అప్పగించాలని కూడా అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవానికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. తర్వాత ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా వైసీపీ నుంచి సీనియర్ నేతల్ని చేర్చుకోవాలి. జగన్ పాలనలో వైఫల్యాలను నిలబెడుతూ ఒక శ్వేతపత్రాన్ని కూడా రూపొందించడం వంటి అంశాలతో షర్మిల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం మంచిదని కూడా అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తుంది. జగన్ ఓట్ బ్యాంక్ గా భావిస్తున్నటువంటి దళిత క్రైస్తవులను ఆకర్షించేందుకు కూడా జగన్ షర్మిల ఒక బ్లూ ప్రింట్ రూపొందించాలని కూడా అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది. త్వరలో షర్మిల భర్త అనిల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు కూడా తెలిసింది. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా షర్మిల పార్టీ పెద్దల్ని ఆహ్వానించారు. హైదరాబాద్ తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీడియాతో ఆమె మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆమె చెప్పారు. అయితే షర్మిలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం గిడుగు రుద్రరాజు గాని లేకపోతే ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈమె కలుపుకొని పోగలరా, మిగతా వారందరినీ అంటే అందరినీ ఒక తాటిపై నడిపించగలరా, జగన్ లాగా ఒంటెత్తి పోకుండా అందరినీ కలుపుకొని సమిష్టి నాయకత్వంలో ఆమె వెళ్ళగలరా, లేదంటే ఆమెకేమే అందరూ పనిచేయాలని భావిస్తారా? ఇటువంటి అనుమానాలన్నీ కూడా పార్టీ అధిష్టానం దగ్గర ఇప్పుడిప్పుడే అందరూ వ్యక్తం చేస్తున్నారు. నిన్న పార్టీ సీనియర్ నేతలను ఇక్కడ కలిసినటువంటి నేతలంతా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ లాగానే నియంత్రిత ధోరణితో గనక ఆమె కూడా ఒంటెత్తి పోకపోతే పార్టీ అసలు ఉన్న 2% ఓట్లు కూడా పోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమెకు సరైనటువంటి బాధ్యతలు ఇవ్వాలి.